గత పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావించి కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంత అయ్యే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి అప్పుడు పిసిసి ప్రెసిడెంట్ కుట్రదారుగా ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూరితంగా బీజేపీ పైన భయంకరమైనటువంటి దుష్ప్రచారాన్ని చేసినటువంటి విషయం కూడా తెలిసినటువంటిదే. ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్స్ మొత్తం కూడా రద్దు చేస్తారు భారతీయ జనతా పార్టీ అధికారంలో వస్తే అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసినాడు. దీంట్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా, అదే రకంగా సోషల్ మీడియా, డిజిటల్ మీడియా అన్నిటిని కూడా డబ్బుల రూపంలో, ప్రకటనల రూపంలో మొత్తం కూడా తీసుకొని విస్తృతంగా ప్రచారం చేసి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి కంచి మొదలుకొని అమిత్ షా గారి వరకు, కిషన్ రెడ్డి గారి వరకు మేము అధికారంలో వస్తే రాజ్యాంగాన్ని మార్వం, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు అసలు అంబేద్కర్ మళ్ళీ పుట్టినా గానీ మార్చేటువంటి ప్రశ్న ఉండదు అని చెప్పినా గానీ నమ్మలేనంతగా తీవ్రమైనటువంటి విష ప్రచారాన్ని ఇవాళ రేవంత్ రెడ్డి వారి బృందం కాంగ్రెస్ పార్టీ బీజేపీ మీద చేసినటువంటి విషయం ఏదైతుందో మేము మర్చిపోమనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇది పూర్తిగా బీజేపీ గౌరవాన్ని మొత్తం కూడా పార్టీ పరువుకు సంబంధించినటువంటి విషయం. కాబట్టి కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలు ఏవైతున్నాయో అవి న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. రేవంత్ రెడ్డి పైన క్రిమినల్ డిఫమేషన్ కేసు ఏదైతుందో అది వేసినాం. రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, వీడియో ప్రసంగాలన్నిటిని కూడా కోర్టుకు సమర్పించినాం. ఇవన్నిటిని పరిశీలించి 25వ తారీఖున వచ్చే నెల కోర్టుకు రావాలని చెప్పేసి సమన్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. ఇది భారతీయ జనతా పార్టీ మొదటి విజయంగా భావిస్తా ఉన్నాం.